కొన్ని మీడియా సంస్థలు కానీ తర్వాత కొన్ని పేపర్లలో ఇక్కడేదో జగన్ అడ్డాలో జగన్ ఇలాకాలో మహానాడు జరుగుతుంది అని కొందరు మాట్లాడడం జరుగుతూ ఉంది. 2024 కన్నా ముందు ఇదేమన్నా జగన్ ఇలాకా కానీ జగన్ అడ్డా కానీ కావచ్చేమో. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు 7 స్థానాలు గెలిచిన తర్వాత ఇంకా యువగలం రథసారథి కార్యకర్తల గుండె చప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజా నాయకుడు నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. సౌండ్ పెంచాలి, సౌండ్ పెంచు. ప్రతి ఒక్కరు కూడా జెండా తీసుకోవాలి. మీ కుర్చీల దగ్గర జెండాలు ఉన్నాయి. దయ ఉంచి అందరూ ప్రతి ఒక్కరి చేతులను జెండా ఉండాలి. మీ దగ్గరికే సార్ వస్తాడు, మీ దగ్గరికే లోకేష్ గారు వస్తారు. కాబట్టి ఎవరు చేసుకోవాలి ఉండండి. మీరు కూర్చున్న చోటుకే లోకేష్ గారు వస్తారు, మీరు కూర్చున్న చోటుకే వస్తారు. మీరు ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉండండి. జనం జనం అరే రే జనం 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 జనంలో తెలుగుదేశ వనంలో సైకిల్ గుర్తే లోకేష్ గారు వస్తారు. సైన్యము ఆంధ్రదేశ రక్షణకై ఆడపడుచునంత చేరి రెపరెపలాడాలి తెలుగుదేశం జెండా. వైఎస్ఆర్సీపీ పునాదులు కదలాలి. మన పచ్చ జెండాను చూసి తెలుగుదేశం జెండాను చూసి రెపరెపలాడాలి తెలుగుదేశం జెండా. రాష్ట్రం పచ్చగా ఉండాలంటే తెలుగుదేశం జెండా ఎగరాలి. ఆడులెన్ని చేస్తున్నా దడవడు లోకేష్ అన్న దమ్ము ధైర్యం తెగువాని ఇంకా ఉత్సాహంగా ఉత్సాహంగా యువగలం పూర్తి సమాజకు స్వాగతం పలకాలందరూ. ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న తెలుగుదేశం జెండాతో అభివాదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెలుగు పంచ చిరునవ్వులాస్తివి నారా లోకేష్ అన్న ఎదురులేని కెరటము అనునిత్యం ప్రజల కొరకు చేయును పోరాటము. జనం జనం బల బల జనం జనం అరే జనం జనం జనంలో రాజకీయ రణంలో నిరుద్యోగ యువకులంతా ఒక్కటై కదిలెనో అక్రమాల కట్టుగా అన్యాయాన్ని ఎదిరించగా అధికార పార్టీని నిక్కదీసి అడిగెనో. అధికార యంత్రాన్ని నిలదీస్తామన్నా ఈ మాటల తూటాగా సంధిస్తామన్నా ఈ దాటిని తట్టుకునే మునగాడెవడన్నా పంజా విసిరే పులిపై గర్జిస్తావన్నా ఏ కష్టం వచ్చినా అండదండకుంటివి నిరుపేద గుండెల్లో ధైర్యం నేనంటివి నారా లోకేష్ అన్న రగులుతున్న చాలన వ్యవస్థను ప్రక్షాళన చేయగా కదిలిండురా. జనం జనం అరచల్ జనం జనం అర జనం జనం జనంలో రాజకీయ రణం. అన్న అందరూ కూర్చోవాలి. వేదిక పైన ఉన్న వాళ్ళందరూ సార్ కలిసిన వాళ్ళందరూ కూర్చోవాలి. వెనక సీట్లు ఉన్నాయి, అందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కూర్చోవాల్సిందిగా అన్న పార్టీ అధ్యక్షుడే క్రమశిక్షణతో ఉండాలా అన్న. చేతిలో రాపిడి ఎన్నేళ్ళు ఈ ప్రజలందరి అండగా కదిలొచ్చి
లోకేష్ గారిని కలిసిన వాళ్ళందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లోకేష్ అన్నను కలిసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరి సీట్లలో వాళ్ళు ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సాంగ్ ఆపాలి. బీటెక్ రవీణ్ని ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. దయవుంచి ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ జెండా చేతిలో పెట్టుకోవాలి. ప్రతి చైర్ దగ్గర కూడా జెండా పెట్టాం. దయవుంచి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన జెండాతో స్వాగతం పలకాలి. దయవుంచి ఇటు సైడ్ ప్రతి ఒక్క గ్యాలరీలోనూ కూడా ఉన్నాయి. దయవుంచి అందరూ కూడా చేత పట్టుకుని ఉంచుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. బీటెక్ రవీణ కొనసాగించి. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రీతం ముఖ్యమంత్రికి కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా కూడా ఈ మధ్యనే జీవో ఇచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మధ్య కొన్ని పేపర్లలో మీడియాల్లో చూడడం జరిగింది. అంటే ఇక్కడ జగన్ ఇలాకాలో జగన్ అడ్డాలో మహానాడు జరుగుతూ ఉందని. 2024కు ముందు ఏమన్నా ఇది జగన్ అడ్డా జగన్ ఇలాకానేమో. 2024 సార్వత్రిక ఎన్నికన్న అన్న నందమూరి తారక రామారావు గారు తమిళనాడుకు డ్రింకింగ్ వాటర్ తీసుకుపోవాలనే నెపంతో తమిళనాడు వాళ్ళ 2014 నుంచి 19 లోపు ఈ ప్రాజెక్టులో ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి, ఎక్కడెక్కడ టన్నెల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన ప్రీతం ముఖ్యమంత్రి గారు తీసుకొని శిక్షలు పడి తర్వాత వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అవసరము అతి ప్రాధాన్యతమైన విషయాలు మేము మినీ మహాడ్ జరుపుకొని ఒక 10 తీర్మానాలు స్టేట్ పార్టీకి పంపించడం జరిగింది. అవన్నీ కూడా అమలు పరిచే విధంగా అందరూ కూడా తగు జాగ్రత్తలు మీరు